హాయ్, దిస్ ఇస్ నాగేంద్ర ఫ్రమ్ ఎన్ఎస్కేప్ ఛానల్. ఈరోజు మనం మాట్లాడుకున్న టాపిక్ హైజీన్ ఆర్ యాంబియంట్. సాధారణంగా యాంబియంట్ బాగుంటేనే హైజీన్ బాగుంటుంది, హైజీన్ బాగుంటే యాంబియంట్ బాగుంటుంది. ఓకే, హైజీన్లో టైప్ ఆఫ్ హైజీన్స్ ఉన్నాయి: ఎన్విరాన్మెంటల్ హైజీన్, డొమెస్టిక్ హైజీన్, ఫుడ్ హైజీన్ అండ్ మెడికల్ హైజీన్. మనం మెయిన్ టాపిక్ ఇందులో ఫుడ్ హైజీన్ కోసం మాట్లాడుకుందాం ఈ వీడియోలో. ఈ మధ్యకాలంలో మనకి చాలా న్యూస్ ఛానల్స్లో ఒకటే టాపిక్ చాలా వరకు నడిచింది. ఏంటంటే, పలానా రెస్టారెంట్లో బల్లి పడిందనో, లేకపోతే బొద్దింక వచ్చిందనో, లేకపోతే టిఫిన్లో సాంబార్లోని బొద్దింక వచ్చిందనో, ఇలాగా వింటూనే ఉన్నాం. ప్రతి న్యూస్ ఛానల్లో వింటూనే ఉన్నాం. దానికి కారణం ప్రాపర్ హైజీన్ లేకపోవడం అన్నమాట. అలా హైజీన్ ఉండడానికి 3 డిఫరెన్స్ రూల్స్ ఉంటాయి: ప్రాపర్ ఫుడ్ హ్యాండ్లింగ్ అండ్ సేఫ్ కుకింగ్ టెంపరేచర్స్ అండ్ క్లీన్ ఫుడ్ ప్రిపరేషన్స్. వాటి కోసం మనం ఇప్పుడు తెలుసుకుందాం అన్నమాట. సాధారణంగా FSSAI గైడ్లైన్స్ అంటే, FSSAI అంటే ఫుడ్ స్టాండర్డ్ సేఫ్టీ అథారిటీ ఆఫ్ ఇండియా స్టాండర్డ్స్ ఏమై ఉన్నాయంటే, ఒక రెస్టారెంట్ పెట్టేటప్పుడు ప్రాపర్ స్టోరేజ్ ఉందా లేదా, దానికి పెస్ట్ కంట్రోల్స్ అవి నీట్గా పెట్టారా లేదా, దానికి ఎక్విప్మెంట్స్ క్లీన్నెస్ కరెక్ట్గా డే బై డే చెక్ చేస్తున్నారా లేదా, తర్వాత వేస్ట్ని ఎలా డిస్పోజల్ చేస్తారు, ఇలాంటివన్నీ ఒక గైడ్లైన్స్ ఉంది. FSSAI గైడ్లైన్స్ ఉందన్నమాట. దాని ప్రకారం వాళ్ళు చేయకపోతే 10 lakh ఫైన్ కూడా వేస్తారు. కానీ అవన్నీ పాటిస్తున్నారా లేదా అన్నది మనం తెలిసిన విషయం అందరికీ. గైడ్లైన్స్ ఫర్ ఫుడ్ ఏంటంటే, స్టోర్డ్ ఫుడ్ క్లీన్గా ఉండాలి, దానికి వెంటిలేషన్ కరెక్ట్గా ఉండాలి, మెయింటైన్ టెంపరేచర్ కంట్రోల్స్ కరెక్ట్గా ఉండాలన్నమాట. అంటే రీఫ్రిజిరేషను, ఫ్రీజింగు ఇవన్నీ ఖచ్చితంగా ఉండాలి. సూటబుల్ ప్యాకింగ్ మెటీరియల్స్ కూడా ఉండాలి. అంటే ఒక ప్యాకింగ్లో ఇంకో ప్యాకింగ్, ఉప్పు ప్యాకింగ్లో పప్పు, పప్పు ప్యాకింగ్లో ఉప్పు, అలా కాకుండా సూటబుల్గా ఉండాలి. డేట్ ఆఫ్ స్టోర్డ్ ఫుడ్ ఉండాలన్నమాట. అంటే డేటెడ్ స్టోర్డ్ ఫుడ్ అంటే మ్యానుఫ్యాక్చరింగ్ డేట్ అండ్ దానికి ఎంతకాలం వస్తుంది, 6 month వ్యాలిడిటీయా, 9 months వ్యాలిడిటీయా, 1 year వ్యాలిడిటీ, అది ఖచ్చితంగా ఉండి తీరాలి. రొటేట్ స్టాక్ ఎలా చేయాలంటే, ఫస్ట్ ఏదైతే వస్తుందో అది ఫస్ట్ పంపించేటట్టు ట్రై చేయాలి. ఫుడ్ హైజీన్ కరెక్ట్గా లేకపోతే ఇమ్యూనిటీ సిస్టమ్, డైజెషన్ సిస్టమ్ ఎలా అవుతుంది, ఏం ప్రాబ్లమ్స్ వస్తున్నాయి అనేది మీకు స్క్రీన్స్ వేసి చూపించాను. మీకు ఏమైనా ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి లుక్ చేయండి. FSSAI గైడ్లైన్స్ ప్రకారం ఈ ఫుడ్ స్టోరేజ్ సిస్టమ్ అనేది ఎలా ఉండాలని మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫర్ ఎగ్జాంపుల్, డ్రై గుడ్స్ ఉన్నాయనుకోండి, దానికి మ్యాక్సిమం టెంపరేచర్ 10 to 15 degrees ఉండాలి. అదే ప్రెజరబుల్ గూడ్స్ ఉన్నాయనుకోండి, 2 to 4 degrees ఉండాలి, రిఫ్రిజిరేటర్లోనే పెట్టాలి. అదే ఫ్రోజన్ కానీ ఏమైనా ఉన్నాయనుకుంటే -18 degreesలో ఉండాలన్నమాట. ఫ్రీజింగ్ సిస్టంలో మాత్రం ఉండాలి. అదే మామూలు వెజిటేబుల్స్ అనుకోండి, కూరగాయలు అనుకోండి, 10 to 15 degrees ఉండాలి. వేరోస్ ఎప్పటికప్పుడు క్లీన్ చేస్తుండాలి, దానికి ప్రాపర్ వెంటిలేషన్ ఉండాలి, టెంపరేచర్ కంట్రోల్ సిస్టమ్ ఎప్పుడు దానికి అవైలబుల్లో ఉండాలి, దానికి చెక్ సీట్స్ డైలీ ఉన్నాయా లేదా చెక్ చేసుకోవాలి. తర్వాత ట్రాన్స్పోర్టేషన్ చేసినప్పుడు ఆ ఇన్సులేటెడ్ వెహికల్స్ ఉంటాయి కదా, దాంట్లో కూడా టెంపరేచర్ కంట్రోల్ సిస్టమ్స్ అంటే AC కూడా ఉండాలన్నమాట. జనరల్గా ఇక్కడే మనకి చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుందన్నమాట. ఎవ్రీ రెస్టారెంట్లో ఏమవుతుందంటే, ఈ ఫుడ్ గైడ్లైన్స్ ప్రకారం వాళ్ళకి ఇచ్చిన ప్రతి స్టోరేజ్ సిస్టమ్ని సక్రమంగా నిర్వహించడం పోవడం వలన ఈ క్వాలిటీ ఇష్యూస్ వస్తాయి. అంటే టెక్స్చర్, ఫ్లేవర్ చేంజెస్ అయిపోతాయి, న్యూట్రియంట్ కరెక్ట్గా డైజెషన్ అవ్వదు, మనం తిన్న ఆహారం కరెక్ట్గా డైజెషన్ అవ్వదు, కలర్ చేంజ్ అయిపోతుంటుంది అనమాట. లోపల ఉన్న కలరు, మనకున్న ఫ్రూట్ కానీ ఏదైనా కలర్ అనేది చేంజ్ అయిపోతుంది. ఈ చేంజ్ అయిపోవడం వల్ల కూడా ఏటవుతుందంటే, వాళ్ళు ఆల్ మిక్స్చర్ చేసి మనకి సర్వ్ చేస్తారు. దానివల్ల మనకి చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. వాటికి కూడా ఆర్టిఫిషియల్ కలర్ యాడ్ చేస్తారు. ఆర్టిఫిషియల్ కలర్లు కూడా కొన్ని యాడ్ చేయొచ్చు. సాధారణంగా ప్రతి రెస్టారెంట్లో న్యాచురల్ కలర్స్ అండ్ సింథటిక్ కలర్స్ యూజ్ చేస్తారు. ఇందులో కూడా పర్మిటెడ్ అండ్ నాన్ పర్మిటెడ్ FSSAI గైడ్లైన్స్ ప్రకారం ఉంది. ఓకే, ఈ పర్మిటెడ్లో ప్రాబ్లమ్స్ అంతటిగా మనకి హ్యూమన్స్ ఎఫెక్ట్ అవ్వకపోవచ్చు, కానీ ఈ నాన్ పర్మిట్ కలర్స్ యూజ్ చేయడం వల్ల చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. FSSAI గైడ్లైన్స్ ప్రకారం 150 కలర్స్ని బోత్ సింథటిక్ అండ్ న్యాచురల్ కలర్స్ని పర్మిట్ చేసింది. అవి కాకుండా నాన్ పర్మిటెడ్ కలర్స్ చాలా వరకు వచ్చాయి. ఫర్ ఎగ్జాంపుల్, రొడానియమియా B అని ఉన్నదనుకోండి, అది రెడ్ కలర్లో ఉంటుంది. అది రెడ్ కలర్లో ఉన్న చేస్తున్న ప్రతి దాంట్లో యూజ్ చేస్తారనమాట. దానివల్ల ఏమవుతుందంటే,
కిడ్నీ లివర్ డ్యామేజ్ అవుతుంది, కిడ్నీ డ్యామేజ్ అవుతుంది, ఇలా క్యాన్సర్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఇలాంటి చాలా హెల్త్ రిస్క్ ఉన్నాయి. ఇన్ని హెల్త్ రిస్క్లు ఇన్ని న్యూస్ ఛానల్స్లో ఇలా చెప్తున్నారు కదా, బయట తినే వాళ్ళ పరిస్థితి ఏంటి అని అడిగితే, ఇలాంటి పరిస్థితుల్లో నేను బయట ఫుడ్ తగ్గించమని నేను రికమెండ్ చేయలేను. ఎందుకంటే ఒక రెస్టారెంట్ పెట్టడానికి రెస్టారెంట్ ఓనర్స్ చాలా అమౌంట్ పెట్టి ఈ రెస్టారెంట్ నడిపిస్తారనమాట. ఎలాగంటే టీ స్పూన్ల దగ్గర నుంచి, కర్చీఫ్ల నుంచి, టేబుల్స్, ఫ్యాన్స్, లైట్స్, యాంబియన్స్ నీట్గా ఉండడానికి, సోఫా సెట్స్, మనకి ప్లేయింగ్ గ్రౌండ్స్ లాగడానికి టీవీస్ కానీ, ఇలా డిఫరెంట్వన్నీ చాలా ఖర్చుతో కూడుకొని మనకి సర్వ్ చేస్తుంటారు. వాళ్ళు ఇదే విషయంలో వాళ్ళకి వచ్చే లాభం ఓన్లీ మనం ఫుడ్ తినడం వల్ల. ఆ ఫుడ్లో వాళ్ళు కల్తీ చేయవచ్చు, కొంతమంది చేయకపోవచ్చు. ఇప్పుడు కల్తీ చేయకపోవడం వల్ల ప్రాబ్లం లేదు, కల్తీ చేసిన వాళ్ళు ఉన్నారా వాళ్ళ దగ్గర మనకు ప్రాబ్లం వస్తుంది. అది వాళ్ళు ఏం చేస్తారంటే చాలామంది క్వాలిటీ అండ్ క్వాంటిటీని మెయింటైన్ చేస్తారనమాట. ఈ క్వాలిటీ క్వాంటిటీ కోసం నెక్స్ట్ వీడియోలో సపరేట్గా చెప్తాను అనమాట. క్వాలిటీ కావాలా క్వాంటిటీ కావాలనేది ప్రతి రెస్టారెంట్ ఓనర్ ఒకటే ఆలోచిస్తాడు, ఇంక్లూడింగ్ మీ ఆల్సో. ఏంటంటే నాకు లాభం కావాలని మాత్రమే ఆలోచిస్తాడు. అలా చేస్తేనే మాత్రం అతను వ్యాపారస్తుడు అవుతాడు, లేకపోతే అవడు. దానికి తగ్గట్టు వాడిన లూప్ హోల్స్ని వెతుక్కుంటాడు అనమాట. ఆ లూప్ హోల్స్ మనకి అధిగమించడానికి ఒకటి దారి ఉంది. అది ఏంటంటే FSSAI గైడ్లైన్స్ ప్రకారం ఎవ్రీ మంత్ ఆడిట్ అవుతుందా లేదా, ఆడిట్ అవుతే దాని రికార్డ్స్ మనం చూసుకొని అలాంటి రెస్టారెంట్లను మనం సెలెక్ట్ చేసుకొని తినడం తప్ప ఇంకో దారి లేదు. ఇలాంటివన్నీ పట్టించుకుంటే మన ఇష్టం మనది. సో ఇక్కడతో ఈ వీడియో అయిపోయింది. నెక్స్ట్ వీడియో కోసం మీరు వెయిట్ చేయండి అనమాట. ఈ వీడియోకి ఏమైనా కామెంట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. మీ వీలైతే మీ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయండి. థ్యాంక్ యూ.